అసలు పిల్లల గురించి పట్టించుకుంటున్నారా మీరు? ఏమైంది? పాపకి వాళ్ళంతా దురదొచ్చేసిందండి. స్నానం కూడా సరిగ్గా చేయనివ్వట్లేదు, మంట వస్తుందని ఏడుస్తుంది. అవునా? సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా క్రీమ్ తీసుకొస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. ఏంటి పాపకి ఇంకా తగ్గలేదనుకుంటా. అను, ఏమండి? ఏంటి పాపకి ఇంకా తగ్గలేదా? అవునండి, నాకెందుకు చాలా భయంగా ఉందండి. ఇదంతా వాటర్ ప్రాబ్లం వల్లే అనుకుంటా అండి. అవునన్ను, నేను కూడా స్నానం చేస్తున్నప్పుడు వాటర్ స్మెల్ వస్తుంది. చేసిన తర్వాత కూడా ఒళ్ళెందుకో చీదర కనిపిస్తున్నాను. ఏమండి, ఇదంతా మన వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడం వల్లే వస్తుంది. మీరు వెళ్ళి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయండి. అమ్మో, నా వల్ల కాదు. అందులో దిగి క్లీన్ చేయాలంటే నా వల్ల కాదు. అసలు ఊపిరి కూడా సరిగ్గా ఆడదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో వాటర్ ట్యాంక్ సబ్ క్లినిక్ పర్ఫెక్ట్ టీమ్ ఒకటి ఉంది. వాళ్ళకు ఒక ఫోన్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అవునా? పిలిపిద్దామా? సరే, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేయండి. సరే. హలో ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్ లో ఎక్కువగా యూజ్ చేసేది వాటర్. అలాంటి వాటర్ శుభ్రంగా లేకపోతే హెల్త్ ప్రాబ్లం రాకపోతే ఇంకేం వస్తాయి చెప్పండి. అందుకు నేను హైజెక్ క్లినిక్ వాళ్ళని పిలిపించాను. వీళ్ళైనా సరే వచ్చి మన ట్యాంక్ అయితే క్లీన్ చేస్తారు. మొత్తం సామాన్లు వీళ్ళే తెచ్చుకుంటారు. జస్ట్ వీళ్ళకి మనం కరెంట్ సర్వీస్ ఇస్తే చాలు. ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు? స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి హైజెక్ క్లినిక్ వాళ్ళని పిలిపించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. థ్యాంక్ యూ.